అయ్యో 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 రేయ్, ఎవర్రా ఈ పూలు కోసింది? నేనే. ఇదేమన్నా నీ బాబుగారి తోట? నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి, నేను కోసుకోమంటే కోసుకోవాలి. ఇవి నా పూలు. నా ఇష్టం. వేళకోళంగా ఉందా? నడు బయటికి. రమ్మంటే వచ్చానా, పొమ్మంటే పోవడానికి? ఎలా పోవో నేను చూస్తానే. సరే చూడు. రా చెప్తా. ఏయ్, ఎక్కడికి మోసుకెళ్తున్నావు? చూడు. స్విమ్మింగ్ పూల్ లో వేస్తావా? ఎక్కడేస్తానో చూడు. ఏంటికి వెళ్తున్నా? ఇక్కడ పడు. నీ రోగం కుదురుద్ది. ఏయ్, మళ్ళీ లోపలికి వద్దాం అనుకుంటున్నావేమో. ఈరగ తీస్తా. ఏంట్రా ఇదంతా? నా తప్పే లేదండి. తమరి గురించి మొత్తం అమ్మాయికి చెప్పానండి. ఇదంతా తనే చేసిందా? రాత్రి అంతా నిద్రపోకుండా చేసిందండి. సెంటిమెంట్ లేని శేషరత్నం గారు మనవడని చిలక్క చెప్పినట్టు చెప్పా. అయినా తన మెల్ల తొక్కల ప్రేమాభిమానాలు మీకు ఏట పడిపోకుండా అమ్మాయిని బయటికి పంపించి మంచి పని చేశారు. ఇదేంటి నా డైలాగ్ విని ఇంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? హాయ్ వెంకులు. ఇందు, దిగు, లోపలికి వెళ్దాం. నేను రాను. సారీ మణికణు, ముझे మాఫ్ కర్నా. నేను రాను. రా ఇందు, లోపలికి వెళ్దాం. అవసరమైతే దించి తీసుకెళ్ళు. ఆహా, మగాడు దించడు, దిగేలా చేస్తాడు. చూస్తావా? హేయ్. రా నానమ్మా. ఇందు, కమాన్. ఇందు, ఇదే నా ఇల్లు. How do you like it? చాలా బాగుంది. నీకు మంచి టేస్ట్ ఉంది వెంకులు. అందుకే నువ్వు నా పక్కన ఉంది. అప్పుడేం చూసావు? పైకి పద, చూడాల్సింది చాలా ఉంది. దా. ఎన్ని చీరలా? కంచి, ధర్మవరం, బెనారస్, టస్సర్, క్రేప్, డిజైనర్ వేర్ అన్నీ రెండేసి. రెండేసి దేనికి? చెప్తా దా. ఇందు, హై హీల్స్, ఫ్లాట్ టోస్, మకసిన్, స్లిప్-ఆన్స్ అన్ని 2 pairs ఒకే రకం. ఒకటి పోతే ఇంకొకటి కదా? నో 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 ని గర్ల్, కమ్ ఆన్, లెట్స్ గో. ఝుమ్కీ, నెక్లెస్, అరవంకి, వడ్డాణం, రాళ్ల గాజులు అన్ని రెండేసి ఒకే రకం. ఒకటి గిల్ట్, ఒకటి ఒరిజినల్ కదా? నో నో నో, దా. See this. ట్రిపుల్ కార్డ్ బెడ్డా? యా. అంటే మధ్య నువ్వు, అటు నేను, ఇటు మన పాప కదా? నో నో నో, దా, కమ్, I'll tell you. హే ఇందు, నీకు చూపించబోయే ఫైనల్ క్లూ ఇదే. Okay. చూపించేస్తున్నా. టాటాయ్. దొంగ, అర్థమైంది. ఇటు నేను, అటు నేను, మధ్యలో నువ్వు కదా? You're right, but only 50%. మిగతా 50 నన్ను సస్పెన్స్ లో పెట్టకుండా ఆ పక్కన ఎవరో చెప్పు. మొద్దు, నీ చెల్లి. నా చెల్లెలా? నాకు చెల్లెలెవరూ లేరే. నీతో పాటు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు చెల్లెలు అవుతుంది కదా ఇందు. ఏమంటున్నావు నువ్వు? అవునిందు, ఎవరికి ఏ లోటు జరగకూడదని అన్ని రెండేసుకుని పెట్టాను. ట్రిపుల్ బెడ్ కార్ట్లో అటు ఆవిడ, ఇటు నువ్వు. ఆ ఫోటో ఫ్రేమ్లో మధ్యలో నేను, చెరోవైపు మీరు. ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక, నా జీవితాశయం కూడా.
లేకపోతే ఎవరైనా ఎక్కించారా? మనవడా, నీకు విషయం చెబుతా భగవద్గీతలాగా మనసులో పెట్టుకో. ఏ మగాడి బతుకైనా ఆడదాని తాలిబొట్టు మీదే ఆధారపడి ఉంటుంది. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒకటి ఓటిదైనా ఒకటి గట్టిదైతే 100 ఏళ్ళు బతుకుతావు. పెళ్లి చేసుకోవయ్యా అని మీ తాతకు చెప్పా. పెళ్ళ పోయాడు. ఇదే మాట మీ నాన్నకి చెప్పా. ఎన్లా పోయాడు. అదేంటి పెద్దమ్మా, అట్ట 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు? తప్పేముందర తెక్కేదవల్లారా. ఇట్టుమూర్తికి 2 పెళ్ళాలి, శివుడికి 2, వినాయకుడికి 2, సుబ్రహ్మణ్యానికి 2. ఆ రామయ్య తండ్రి ఉన్నాడు, ఒక పెళ్ళి ఒక పెళ్ళాం అన్నాడు. యామన్నా సుఖపడ్డా? అడవులు పట్టుకుని తిరిగాడు. పెళ్ళాం బిడ్డలను అడవుల్లోనే వదిలేశాడు. నీకు అట్టాంటి కట్టాలు రాకూడదనే పుట్టగానే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నాను రా. నాయనా మనవడా, నేను చెప్పిన అన్ని మనసులో పెట్టుకుని ఇద్దరిని ఒకటే పల్లి పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు బతకాలి. చేసుకుంటానని మాటేరా, మాటేరా. మా నానమ్మ చెప్పిన మాట నాలో బలమైన కోరికగా మారిపోయింది. ఎంతగా అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోకపోతే జీవితమే వేస్ట్ అని ఎంతగా. ఏమిటా అర్థం లేని కోరిక? 10 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు 1000 ఏళ్ళు బతికేస్తాడా? 25 ఏళ్ళకే చావచ్చు కదా. నీకు దండం పెడతాను, ఆ ఆలోచన మానే ప్లీజ్. సారీ, నీకు అభ్యంతరం అయితే వేరే ఎవరినైనా చేసుకుని సెటిల్ అయిపో. ప్రేమించిన నువ్వు లేని పెళ్లి మాత్రం నాకు జరగదు. అలాగని నా కోరిక ఆలోచన మారవు. ఆలోచించుకో. నువ్వు కాదంటే నేను బ్రతకను. ఏ విషయమో తాగి చచ్చిపోతాను. ఇదిగో నా ఫోన్. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసే చేద్దాం. చెరువులో గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న 4 వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి చూసేసిరా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీ కథలుడు నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదలుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమో అని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్, టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కదా పెట్టు. అదే నీ ఉద్దేశం. అదిలో తనిందేటి అల్లుడు, అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి. కానీ ఎవరో సాడిస్ట్ పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. ఆ సంగతి మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి 2వ పెళ్లికైనా 3వ పెళ్లికైనా రెడీయే. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 25 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు? ఏమయ్యా? నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్ళికొడుకు ఎవరు? మీరేనా? నో 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 నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ.
వెంకటేశ్వర్లు నా ఫ్రెండు. నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్ గా చాలా మంచోడు. మరి క్యాష్? క్యాష్ దాని గురించి నువ్వేమి వరే ఒక్కలేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఓకే. మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీకు కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్ళి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది.